సాధారణంగా ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది 95% సక్సెస్ రిజల్ట్ ఉంటుంది. అంటే ఇది మీకు 20 to 25 years మనటం అనేది జరుగుతుంది. అండ్ దీని యొక్క సక్సెస్ రిజల్ట్ని బేస్ చేసుకుని ఇది ఒక రెవల్యూషనరీ సర్జరీ కింద కన్సిడర్ చేస్తున్నాం. అంటే లాస్ట్ సెంచరీలో ఇట్ హ్యాస్ బీన్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ సర్జరీ అన్నమాట. ఓకే, నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే 95% సక్సెస్ రిజల్ట్ అంటున్నారు. మరి మిగతా 5% ఆఫ్ కేసెస్కి ఏమవుతుంది అంటే, ఫస్ట్ థింగ్, పేషెంట్స్ ఇఫ్ యూ ఫాల్ ఇన్ టు దిస్ 5% ఆఫ్ కేటగిరీ, ఫస్ట్ థింగ్ డోంట్ ప్యానిక్. ఇప్పుడున్న సైన్స్ అండ్ టెక్నాలజీకి, మెడికల్ ఫీల్డ్ అడ్వాన్స్మెంట్స్కి ఈ 5% ఆఫ్ కేసెస్ ఫెయిల్యూర్కి కూడా వీ హ్యావ్ ఆన్సర్స్. అంటే మన దగ్గర సమాధానాలు ఉన్నాయి. అండ్ డోంట్ ప్యానిక్, ఏమీ కంగారు పడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. సో లెట్స్ సీ ద కాంప్లికేషన్స్ వన్ బై వన్. మేజర్గా మనం 3 కాంప్లికేషన్స్ చూస్తాం. ఫస్ట్ కాంప్లికేషను పెరిప్రాస్థెటిక్ ఫ్రాక్చర్ అంటాం. అంటే ఫ్రాక్చర్ అరౌండ్ దట్ ఆర్టిఫిషియల్ నీ జాయింట్. సాధారణంగా ఎవరు పడినా ఆ వయసులో 55-60 సంవత్సరాలు దాటిన తర్వాత బోన్స్ అనేవి వీక్గానే ఉంటాయి. సో నార్మల్ మనిషి పడినా, ఒకవేళ ఆర్టిఫిషియల్ నీ జాయింట్ సర్జరీ అయిన వ్యక్తి పడినా ఎముకలు ఎరగటం అనేది సహజమే. కాకపోతే ఆ నీ జాయింట్ చుట్టూ కనుక ఎముక బలహీనంగా ఉంటుంది కాబట్టి అక్కడ ఇరిగితే దాన్ని పెరిప్రాస్థెటిక్ ఫ్రాక్చర్ అని మనం అంటాం సైంటిఫిక్ పరిభాషలో. ఎటువంటి కంగారు పడవసరం లేదు. అండ్ నార్మల్ ఫ్రాక్చర్స్ ఫిక్స్ చేసినట్టే దీనికి కూడా సర్జరీస్ ఉంటాయి. అండ్ ఆ ఫ్రాక్చర్ని ప్లేట్ కానీ రాడ్ కానీ వేసి ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఒక 3 months టైం తీసుకుంటుంది బోన్ యునైట్ అవ్వటానికి, బోన్ కలవటానికి. ఆ తర్వాత అబ్జల్యూట్లీ మళ్ళీ నార్మల్గా ఉండే అవకాశం ఉంటుంది. సెకండ్ కాంప్లికేషను ఇన్ఫెక్షన్. ఇది కొంచెం క్రిటికల్ అన్నమాట. ఇన్ఫెక్షన్ రాకుండా ప్రైమరీ సర్జరీలోనే మీ డాక్టర్స్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అంటే హయ్యర్ యాంటీబయాటిక్స్ వాడటం, అన్ని డిస్పోజబుల్ ఐటమ్స్ వాడటం, అండ్ పూర్తిగా వాష్ చేయటం, యాంటీబయాటిక్ వాష్ చేయటం, అండ్ సిమెంట్లో కూడా అవసరమైతే యాంటీబయాటిక్స్ని పెట్టడం, అండ్ అన్ని ప్రికాషన్స్ తీసుకుంటారు. ఎన్ని తీసుకున్నా సరే ఒక 100 కేసెస్లో 1 or 2 కేసెస్ అనేది ఇన్ఫెక్షన్కి గురి కావటం అనేది మనం చూస్తూ ఉంటాం. ఒకవేళ మీరు మీ సర్జరీ కనుక ఇన్ఫెక్షన్కి గురైనట్టు అనిపిస్తే కనుక దెర్ ఈజ్ ఆల్వేజ్ అన్ ఆన్సర్ ఏ రోజైనా ఉంటుంది. ఆన్సర్ ఇట్స్ ఎ రివిజన్ సర్జరీ. రివిజన్ సర్జరీ అనేది అవసరం పడుతుంది. అండ్ ఈ రివిజన్ సర్జరీ అనేది ఇట్స్ మోస్ట్లీ ఏ 2-stage ప్రొసీజర్. ఫస్ట్ స్టేజ్లో మీ ఇన్ఫెక్షన్ని పూర్తిగా క్లియర్ చేసి, వాష్ చేసి, ఒక సిమెంట్ స్పేసర్ అని అంటాం. అంటే ఆ జాయింట్ మొత్తం ఆర్టిఫిషియల్ జాయింట్ని తీసేసి ఒక సిమెంట్ స్పేసర్, ఒక సిమెంట్ ముద్దని ఆ జాయింట్, మీ ఆర్టిఫిషియల్ జాయింట్ రూపంలో తయారు చేసి దాన్ని మళ్ళీ అక్కడ బిగించడం జరుగుతుంది. ఒక 2 to 3 months తర్వాత ఈ సిమెంట్ స్పేసర్లోంచి స్లోగా యాంటీబయాటిక్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ 2 to 3 months వ్యవధిలో ఇన్ఫెక్షన్ అనేది పూర్తిగా కంట్రోల్ అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ రివిజన్ ఇంప్లాంట్తో మీకు సర్జరీ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దాని యొక్క సక్సెస్ రిజల్ట్స్ కూడా 97% వరకు ఉన్నాయి. ఆల్దో ఇట్ హ్యాస్ ఎ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్, బట్ స్టిల్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్. సో రివిజన్, 2-stage రివిజన్తో మీ ఇన్ఫెక్షన్ను కూడా అధిగమించే అవకాశం ఉన్నది. థర్డ్ కాంప్లికేషన్ ఎసెప్టిక్ లూజనింగ్. అంటే ప్రైమరీ నీ సర్జరీలో ఉండే ప్లాస్టిక్ అనేది స్లోగా వేరౌట్ అయిపోతుంది. అంటే ఒక 15 to 20 yearsకి ఈ ప్లాస్టిక్ పార్టికల్స్ అనేవి మెటల్కి, బోన్కి మధ్యలో వెళ్ళి రియాక్షన్ కాజ్ చేస్తాయి. ఆ రియాక్షన్ వల్ల స్లోగా ఆ మెటల్ ఇంప్లాంట్ అనేది లూజ్ అవ్వడం జరుగుతుంది. ఇలా లూజ్ అయిన పక్షంలో ఎక్స్రేలో మనకి కనిపిస్తుంది. అండ్ మీకు కూడా మోకాలు నొప్పి పెరుగుతుంది అండ్ కాలు వంకర రావడం మొదలు పెడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో రివిజన్ నీ సర్జరీ ద్వారా ఈ సమస్యకు పరిష్కారం అనేది చూపించబడుతుంది. ఈ రివిజన్ నీ సర్జరీలో మీ ప్రైమరీ ఇంప్లాంట్ని తీసేసి మొత్తం మోకాలని కంప్లీట్గా వాష్ చేసేసి మళ్ళీ రివిజన్ నీ ఇంప్లాంట్స్తో సర్జరీ అనేది చేయటం జరుగుతుంది. దీన్నే రివిజన్ నీ సర్జరీ ఇన్ సింగిల్ స్టేజ్ అని అంటాం. సో ఫైనల్గా
ఈ విధంగా మీకు ఫ్రాక్చర్ అయితే కనుక ఫ్రాక్చర్ ఫిక్స్ చేయడం ద్వారా, మీకు ఇన్ఫెక్షన్ ఉంటే కనుక 2 స్టేజ్ రివిజన్ ద్వారా, మీకు ఎసెప్టిక్ లూజనింగ్ అయితే కనుక సింగిల్ స్టేజ్ రివిజన్ ద్వారా, రివిజన్ నీ సర్జరీతో డెఫినెట్లీ ఈ 5% ఆఫ్ కేసెస్ మనం ఏవైతే ఫెయిల్యూర్ అని అనుకుంటున్నామో వీటికి కూడా పరిష్కారం అనేది ఇప్పుడు మెడికల్ ఫీల్డ్లో అడ్వాన్స్మెంట్స్ ద్వారా చూపించడం జరుగుతుంది. సో డోంట్ ప్యానిక్, ఎంజాయ్ యువర్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అండ్ గెటింగ్ బ్యాక్ టు లైఫ్. అండ్ మీకు ఈ వీడియోలో కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి నలుగురితో, అండ్ ఇంకా కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యాజ్ ఆఫ్ నౌ సైనింగ్ ఆఫ్ డాక్టర్ రాంప్రసాద్.